ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సమాజంలో బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, వైద్య, ఉద్యోగ, యువత, మహిళా సాధికారత అంశాలపై విజయవాడలో బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రకటించింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీవేద విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు రచయిత డివి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జూన్ 7వ తేదీని విజయవాడ హోటల్ ఐలాపురంలో జరిగే ఈ చర్చాగోష్ఠి రాష్ట్రంలోని బ్రాహ్మణ ప్రముఖులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. వేద విజ్ఞాన పరిషత్ తరఫున రేపు 7/6/2026న ఐలాపురం హోటల్లో బ్రాహ్మణ సంక్షేమానికి ఏం చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, న్యాయవాదులు, డాక్టర్లు, కళాకారులు, ఆ రకంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరితోటి కూడా ఒక సమావేశాన్ని వేద విజ్ఞాన పరిషత్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కావలసినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉన్నటువంటి సమస్యల మీద ఒక్కొక్కరు అక్కడికి వచ్చినటువంటి పెద్దలు అడ్రస్ చేసి వాటిలన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటాలి అనేటువంటి ఇదే ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క సమావేశం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా, వాళ్ళు నాయకులైనా, కార్యకర్తలైనా అందరూ కూడా సమావేశానికి ఆహ్వానించినటువంటి వారు మాత్రమే ఈ యొక్క సమావేశంలో పాల్గొనవలసి ఉంటుంది. అందులో అక్కడ మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్స్ లో ముఖ్యమైనటువంటిది బ్రాహ్మణ సత్రాలు, బ్రాహ్మణుల వ్యక్తిగత ఆస్తుల రక్షణ, ఈనాం భూములు. ఇటువంటిది మనందరికీ తెలిసిందే. గుంటూరులో కూడా ఎడవల్లి వారి సత్రం ఉండటం జరిగింది, మనందరికీ తెలుసు. దానికి సంబంధించి కొన్ని సమస్యలు వీటి మీద అడ్రస్ చేసేందుకు కూడా కొంతమంది పెద్దలు అక్కడ సమావేశంలో చేస్తారు. రెండవది, బ్రాహ్మణుల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల మీద చర్చించడం జరిగి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటమే ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇవాళ కేరళలో 2 ఎమ్మెల్యేలు అవటం జరిగింది. తమిళనాడులో ఇన్నేళ్ల పాటు 40 సంవత్సరాల పాటు ఏ సామాజిక వర్గాల్లో ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక గత 25 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ. రాజకీయాలకు అతీతంగా కళా, సాహిత్య, సంగీత, వేద విజ్ఞానం, సామాజిక సమస్యల గురించి నిర్మోహమాటంగా, నిర్భయంగా, రాజకీయపరమైనటువంటి ప్రమేయం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. దాని చైర్మన్ నేను, బాలసుబ్రహ్మణ్యం. నేను గతంలో కూడా ఈ బ్రాహ్మణుల యొక్క సమస్యల గురించి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా మాకు ఇవి కావాలి, ఇవి మీరు చేయండి, న్యాయంగా, ధర్మంగా, చట్ట ప్రకారం మీరు చేయగలిగినగా అడుగుతున్నామని చెప్పాం. అదేవిధంగా మనకి 23/7/2023 సంవత్సరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడలో చేశాం. అదేవిధంగా 28/2023 విశాఖపట్నంలో కూడా ఈ యొక్క సమావేశాల మేధావుల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి ఆ రోజు
నిర్మోహమాటంగా ఇది కావాలని ఇవాళ కొత్త కాదు. అదేవిధంగా దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం డేరా హిమాచల్ ప్రదేశ్లోని డేరా బాబా గుడిలో కార్యక్రమం జరిగింది ఈ బ్రాహ్మణ సమస్యల గురించి. అప్పుడు కూడా మేము వెళ్ళి, ఆ రోజుల్లో పంజాబ్లో ఎమర్జెన్సీ ఉంది, అయినా కూడా ప్రాణాలకు తెగించి వెళ్ళి కార్యక్రమం చేస్తాం. అంటే ఇది ప్రోసెస్, అంటే మనం అడగాలి ప్రభుత్వం దృష్టికి. విజయవాడ బందర్ రోడ్ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం నందు కొనిదెల రామ్ చరణ్ పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నేపథ్యంలో అధిక సంఖ్యలో అభిమానులు, అతిథులు, ప్రజలు హాజరయ్యారు. ఇందులో భాగంగా జూనియర్ రామ్ చరణ్ పెద్ద సినిమా గురించి సిటీ న్యూస్ తెలుగుతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. सोलापुर से आया हूँ। मेरा नाम जूनियर राम चरण। मैं बचपन से उनके जैसा दिखता हूँ, लेकिन आज मेरे को एक मौका मिला है मेरे को राम चरण जी के करीब से देखने का, लेकिन वो मौका मेरे से पूरा खत्म हो रहा है क्योंकि मैं 2 तारीख के प्रति फिल्म के उधर प्रमोशन था तो मैं उधर गया था। 2 तारीख फिल्म का उधर प्रमोशन कैंसिल हो गया बोल के विजयवाड़ा रखा। मैं 2 बजे गाड़ी पकड़ के इधर आया, प्राइवेट गाड़ी करके। तो मेरे को इधर पुलिस लोग क्या बता रहे, वो गेट पे नहीं, ये गेट पे जाओ, वो गेट पे नहीं, वो गेट पे जाओ, पूरे गेट घुमा रहे, लेकिन मेरे को रामचरण को मिलने के लिए नहीं दे रहे। मेरे को, मैं एक तो बहुत दूर से आया हूँ, बचपन से मिलने की कोशिश है, लेकिन मिलना नहीं है, ठीक है, लंबा से तो मेरे को दूर से देखना है, लेकिन रिस्पांस नहीं मिल रहा है। पब्लिक का रिस्पांस मेरे को बहुत अच्छा मिला, पब्लिक का प्यार मिला, मेरे साथ में सेल्फी निकाले, फोटो निकाले वो लोग, बहुत अच्छा लगा मेरे को। लेकिन मेरे को एक बचपन से ख्वाहिश है कि रामचरण जी को मेरे को मिलना है। क्या बताएं, मेरी जिंदगी वही है, मेरी मौत भी वही है। मैं उनके लिए मैं मर भी सकता हूँ ऐसा है, लेकिन क्या करें, हालात से मजबूर हूँ ऐसा है। చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం పోస్టర్ ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, తిరువూరు వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ స్వామిదాస్, మాజీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదని, జగన్ కన్నా మంచి పాలన ఇస్తానని ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమానికి చేపడతామని, మేనిఫెస్టో దహన కార్యక్రమాలు మండల, పట్టణ, జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తామని అన్నారు. కూటమి హయాంలో ఏ నష్టాలు జరిగాయో ప్రజలకు వివరిస్తామని, టీడీపీ, జనసేన, బీజేపీకి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్ల పాలన వదిలాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వదిలాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, నశించాలి ప్రజలను దగాయిస్తున్న ప్రభుత్వం, నశించాలి ప్రజలను దగాయిస్తున్న ప్రభుత్వం, డౌన్ డౌన్ వెన్నుపోటు చంద్రబాబు, డౌన్ డౌన్ వెన్నుపోటు చంద్రబాబు. డిప్యూటీ మేయర్ గారికి, మా రాష్ట్ర కార్యదర్శులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులకి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అనుబంధ నాయకులు, అదేవిధంగా మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు కావస్తాం, ఆ రోజు ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు అని చెప్పని
మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలతో పాటు అంతకంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తామని చెప్పని ప్రజానికాన్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్నా ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ప్రజానికాన్ని మోసం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజానికానికి వెన్నుపోటు పొడిచింది కాబట్టి 2 ఏళ్ళు వెన్నుపోటుకి అనే కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వంలో రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిన వెన్నుపోటు రాజకీయాల్ని ప్రజానికానికి వివరించే విధంగా కార్యక్రమం ఏదైతే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గారు మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నారు అది బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చెప్పేసి మరి ఈ రోజు ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి 2 years లోనే ఈ రోజున అటర్ ఫెయిల్యూర్ అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్క విభాగంలో కూడా ఈ రోజున నేను ఒక ఎంప్లాయీస్ వ్యక్తిని రిప్రజెంట్ చేస్తా ఉన్నా. ఉద్యోగులకు కూడా ప్రజలే కాదు ఉద్యోగులను కూడా మోసం చేశాడు. మరి ఉద్యోగులకి ఐఆర్ ఇస్తానన్న వచ్చిన వెంటనే మధ్యంతర వృత్తి ఇస్తానన్నాడు, దాని మాట మర్చిపోయాడు. వచ్చిన వెంటనే మరి పిఆర్సీని కూడా ఉన్నటువంటి పిఆర్సీని రాజీనామా చేయించి ఆ ప్రభుత్వం వేసినటువంటి పేరు విధుల కమిషన్ ని ఇంటికి పంపించాడు. తిరిగి మళ్ళా ఏమన్నా నియమించాడా అంటే 2 సంవత్సరాల నుంచి మరి కార్యాపన చేస్తున్నాడు. కానీ ఉద్యోగులకి కళ్ళబొల్లి మాటలతో ఏ ఒక్కటి కూడా చేయకుండా ఈ రోజున మరి 4 డిఎల్ పెట్టకుండా ప్రతి 6 నెలలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు వెళ్ళి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటారు. కనీసం ఈ రాష్ట్రంలో వచ్చి వీళ్ళ మొహాన్ని కూడా చూపించరు. వీళ్ళు మనకి నాయకులు, రాబోయే కొత్త నాయకులు, రాబోయే కొత్త ముఖ్యమంత్రులు ఎవరు రాయాలంటే మన పప్పుబాబు. ఆ పండితులతో పరమ సొంట ఆ సొంట బాబుని రాబోయే కాలంలోన మనకి సీఎం చేస్తారట ఆంధ్ర రాష్ట్రంలోన. ఇక చూడండి ఇంకెంత మనం ఆంధ్ర రాష్ట్రం ఇంకెంత బాగుపడుతుందో. మెగా డిఎస్ఏ అని ఒక విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్ఏ అని ఒక్కటి అనౌన్స్ చేసి అది కూడా సక్సెస్ఫుల్ గా చేయలేకపోయిన ఒక విద్యాశాఖ మంత్రి, అందులోనే బోర్డన్న అవకతవకలు జరిగి ఈ రోజు చదువుకున్న పిల్లలందరూ కండ్రించి మొహం మీద ఊసేసే పరిస్థితి ఈ రోజు తెచ్చుకున్న ఈ విద్యాశాఖ మంత్రి రాబోయే కాలంలోన ఈ ఆంధ్ర రాష్ట్ర మరి 5 సంవత్సరాల్లో చేసినటువంటి 3,30,000 కోట్ల రూపాయల అప్పుని 2 సంవత్సరాల్లోనే చేసి రికార్డు సృష్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్పగా దక్కుతుంది. మరి సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయితే సూపర్ 6 సూపర్ హిట్ అనుకుంటూ గొప్ప కొట్టుకుంటున్నటువంటి కూటమి నాయకులు చూస్తా ఉంటే చాలా నర్వస్గా ఉంది. మరి గ్యాస్ గురించి అయితే మరి ఉచిత సిలిండర్లు అంటూ 2 ఏళ్లకి 6 ఇవ్వాల్సింది 1 మాత్రమే ఇచ్చి మరి మంటలేని వంట ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. అందుకే మరి ఈ 5 సిలిండర్లు కూడా ఎగ్గొట్టాడేమో అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. అలాగే ఆడబిడ్డ నిధి కావచ్చు, ఉద్యోగ వృద్ధి కావచ్చు, అలాగే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షలు అన్నారు. ఇప్పుడు 8 లక్షల ఉద్యోగాలు ప్రజలకి బాకీ పట్టడం జరిగినటువంటి పరిస్థితి. మహిళల్ని ఎంత ఇబ్బందులు 2029 ఎన్నికలో బీసీ మహిళకి ముఖ్యమంత్రి పదవి లక్ష్యంగా పనిచేస్తామని బీసీ ఐక్య సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నారకోని వేణుగోపాలరావు ప్రకటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బహిష్కరించబడుతున్న బీసీలు ప్రజాస్వామ్య పరిరక్షణ చర్చా కార్యక్రమం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారకోని మాట్లాడుతూ తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వంటి ప్రధాన పార్టీలు కుటుంబ వారసత్వ రాజకీయాలకు వేదికగా మారాయని, దీనివల్ల కొత్త నాయకులకు అవకాశం దక్కడం లేదని ఆరోపించారు. 30 ఏళ్లలోపు యువత మేల్కొని సొంతంగా ఆలోచించేలా 2029 ఎన్నికల లక్ష్యంగా ప్రతి కులంలో 10 మందితో గ్రూపులను ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా బీసీ చైతన్యం పెంచుతామని నారకోని వేణుగోపాలరావు వెల్లడించారు.
ఐక్యత బీసీ మైనారిటీ ఐక్యత రాజ్యాధికారం మా జన్మ హక్కు రాజ్యాధికారం నిన్నటి వరకు ఉన్నటువంటి అయ్యన్న గారిని జాతీయ అధ్యక్షులుగా చేసి నేడు మన గురుస్వామి యాదవ్ గారిని స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం హర్షించదగినటువంటి విషయం. బీసీలందరినీ ఐక్యం చేసుకుంటూ ఇంతకుముందు మా గురువు గారు చెప్పినట్టుగా అగరాల చంద్రరావు గారు అనైక్యత రాగం మన బీసీలో ఉంది. కానీ ఇది ఐక్యంగా ఎలా తీసుకెళ్లాలో కార్యాచరణ మేము ప్రారంభించి 2029 ఏదైతే ఉంటుందో రానున్న ఎన్నికల్లో తప్పకుండా బీసీ వాణి బాణి ఈ రాష్ట్రంలో వినిపిస్తూ ఆ యొక్క ఏదైతే ఉందో గద్దెనెక్కేటువంటి విషయంలో మా బీసీని కూడా ముఖ్యమంత్రి చేయాలని ఎంతో ఉపరాటంతో మేమందరం కంకణబద్ధులై పనిచేస్తామని తెలియజేస్తూ బీసీ సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేస్తూ రేపు 25-26 తారీఖుల్లో రాష్ట్రంలో మేము ఒక 300 మందితో మీటింగ్ పెట్టబోతున్నాం. త్వరలో దానికి కూడా మా సారథ్యుడు సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో మరి నూతన కార్యవర్గాన్ని మరి పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. మరి నూతన అధ్యక్షునిగా బీసీ ఐక్య సంఘర్షణ సమితి నూతన అధ్యక్షునిగా మరి ఆదిమూలం గురుస్వామి యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. వీరు గత అనేక సంవత్సరాలుగా మరి బీసీల హక్కుల కోసం అధికారాల కోసం ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తి. వీరు భవిష్యత్తులో అనేక జిల్లాల్లో పర్యటించి జిల్లా కార్యవర్గాలను రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో బీసీలను ఐక్యం చేసి ఏదైతే బీసీ సమాజం రాజకీయ బానిసత్వంలో ఉంది, ఇప్పటి వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయ పార్టీలు ఏవి కూడా మరి బీసీలను ముఖ్యమంత్రులు చేసినటువంటి పరిస్థితి లేదు. బీసీల జనాభా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కూడా ఇవ్వటం లేదు, మంత్రి పదవులు కూడా ఇవ్వటం లేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు పెద్ద మొత్తంలో విస్తారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుటుంబ పరిపాలన, ఒకే కులం యొక్క పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజాలను కొనసాగడానికి వీల్లేదు. ఈ రాష్ట్రాన్ని బీసీలు పరిపాలించాలి. బీసీలలో అనేక ప్రముఖమైనటువంటి జనాభా ఎక్కువ కలిగినటువంటి కులాలు ఉన్నాయి, జనాభా తక్కువ కలిగినటువంటి పోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజీఆర్ నారగోని, జాతీయ అధ్యక్షులు, బీసీ ఐక్య సంఘర్షణ సమితి. ఆదిమూలం స్వామి యాదవ్ మరి నాకు స్టేట్ అధ్యక్షుడిగా నాకు పదవి ఇచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. అన్ని బీసీ కులాలు, ఎస్టీలే, బీసీలే, మైనార్టీలు అన్ని కులాలను కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పి సార్ గారు నలుగురు సార్ గారితో మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.